జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు సెకీ నుంచి. అప్పుడు అవును. జగన్మోహన్ రెడ్డి మీద ఏం చెప్పారు వీళ్ళు? ఈనాడు విషయం జిమ్మింది, ఆంధ్రజ్యోతి విషయం జిమ్మింది, చంద్రబాబు విషయం జిమ్మాడు, అదానితో భారీ కుమ్మక్కయ్యారని ఎత్తున అన్నారు. అదానితో కుమ్మక్కారు. ఇప్పుడు అదానికే ఇప్పుడు బోల్డన్ని ఇచ్చారు ఇక్కడ వీళ్ళు వచ్చారు కూడా. ఉమ్. అదానికి అప్పుడు అన్ని అమ్మేస్తున్నాడు రాష్ట్రాన్ని అని చెప్పి జ్యోతి రాసుకొచ్చింది సీరియళ్ళు. రాధాకృష్ణ గారు అవును. ఎడిటోరియల్ కాలమ్స్ రాశారు. ఇప్పుడు అదే అదానికి రావడం గొప్ప విశేషం. అప్పుడు ఏదో సెకీ ఒప్పందాలు రద్దు చేసుకుంటామని కూడా అన్నట్టున్నారు, రద్దు చేయాలని. అదే అనేది సెకీది అంతే. అట్లాగే అదేది సోలార్ విద్యుత్తుకు సంబంధించి షిరిడి సాయి మీద అట్లాగే విషయం చెప్పారు. నేను చెప్పేది అదే, జగన్ టైంలో చేసినవన్నీ బూత్ అని చెప్పి అదే సంస్థలతో వీళ్ళు చేస్తే నీతి అంటున్నారు అంతే. ప్రతిదీ అంతే అనమాట. కాకపోతే ఏంటంటే ఇదివరకు అట్లాగా రాసిన అట్లా చేసినప్పుడు మీడియా క్వశ్చన్ చేసేది. ఇప్పుడు మీడియాకి అంత తీరిక లేదు, రాసే ఓపిక లేదు. కాబట్టి అప్పుడు రాసింది మర్చిపోయాం, ఇప్పుడు రాసేది నిజం. సెకీ అనేటటువంటి సంస్థ ₹2.49 కరెంట్ ఇస్తూ మామూలుగా ట్రాన్స్ఫర్ ఛార్జీలని అదనంగా వేస్తుంది ₹1.50 దాకా. అది వెయ్యల. ఎందుకంటే అదాని వాడు ఈ సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాన్ని ప్రోత్సహించాలి, వీడిని ప్రోత్సహిస్తే మరికొన్ని కంపెనీలు సోలార్ ప్రొడక్షన్ బిగిన్ చేస్తాయి పెద్ద ఎత్తున అని ప్లాన్ చేసి, దానికోసమని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సోలార్ పవర్ని అమ్మడానికి ఒక ఏజెన్సీని పెట్టింది కేంద్ర ప్రభుత్వమే. ఎందుకు? సోలార్ పవర్ ఇప్పుడు నేను పవర్ ప్లాంట్ పెడతా, నేను తయారు చేశాక కరెంటును కొనడానికి